రాష్ట్ర ప్రజలకు, సోదర డీలర్లకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మునగ గిరిజారావు, ఆంధ్రప్రదేశ్ చౌక దుకాణదారుల సంఘాలు సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు. సంక్రాంతి పండగ ప్రధానంగా అరిసెలు, బొబ్బట్లు కానీ లేకపోతే పిండి వంటలకు సంబంధించి స్వీట్ పదార్థాలు తయారు చేసుకునేటటువంటి పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. ప్రత్యేకంగా అరిసెలు అయితే మాత్రం కంపల్సరీగా సంక్రాంతి పండగ సమయంలో తినాలి అనే విధంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాటిని తయారు చేసుకుంటారు. అయితే వీటికి అరిసెలకు కానీ లేకపోతే అప్పుడు తయారు చేసే పిండి వంటలు, సంక్రాంతి సమయంలో తయారు చేసే పిండి వంటలకి ప్రధానంగా కూడా బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ స్వీట్నెస్ రావాలంటే కంపల్సరీగా మంచిగా బెల్లాన్ని వాడాలి. అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో అవైలబుల్ ఉంటున్నప్పటికీ కూడా ఎన్నో ఏళ్ళగా గుంటూరు జిల్లాకు సంబంధించి దుగ్గిరాని మండలం ఉన్నటువంటి సింగారపురంలో ఉన్నటువంటి ఈ యూనిట్ ఏదైతే ఉందో ఇక్కడికి వందలాది మంది ఈ పండగ సీజన్లో వచ్చి స్వచ్ఛమైనటువంటి బెల్లాన్ని కొనుక్కెళ్ళి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. చెరుకు రసాన్ని నుంచి తీసినటువంటి ఈ రసం ఏదైతే ఉంటుందో దానిని కొన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తారు. ఆ వేడి చేసిన తర్వాత దానిని బెల్లంగా రూపుదిద్దుతారు. ప్రస్తుతం ఈ యూనిట్ ఇదంతా కూడా ఈ రసాలు తీసేటటువంటి పెద్ద పెద్ద మిషన్లు ఇవన్నీ కూడా చెరుకు గడ్డలు ఏవైతే ఉంటాయి ఇవి డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఈ యూనిట్ మిషన్ల ద్వారా వీటిన్నిటిని కూడా ఈ చెరుకు రసం తీస్తారు. వీటిని తీసినటువంటి వందలాది లీటర్లకు సంబంధించినటువంటి ఈ రసాలను కూడా దాని యూనిట్లోకి ఎక్కడైతే హీట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడికి తీసుకొని వస్తారు. ఈ గుండిగలు ఏవైతే ఉన్నాయో ఈ గుండిగల్లో హై గ్రేడ్గా ఉండేటటువంటి అంటే వీటికి కొంత సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. వాటిలో హీట్ చేస్తారు. ఆ హీట్ చేసిన తర్వాత మొత్తం దీని నిండా కూడా ఆ రసాన్ని నింపి హీట్ చేస్తారు. హీట్ చేసిన తర్వాత మనం చూడొచ్చు ప్రస్తుతం ఆ బెల్లానికి సంబంధించినటువంటి ఆ అచ్చులకి కూడా ఉంటాయి. ఆ అచ్చులలాగా తయారైన అంటే ఆ హీట్ అంతా అయిన తర్వాత ఆ కలర్ అనేది ఎల్లో షేడ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాటిని ఇక్కడ యూనిట్లుగా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వాటిలోకి మారుస్తారు. ప్రస్తుతం కొంతమంది ఈ యూనిట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ బెల్లం ఇదంతా కూడా కంపల్సరీగా ఇది చాలా క్వాలిటీ కలిగినటువంటి ఇది అంటే బయట మనకి దొరికే దాంతో పోలిస్తే చాలా టేస్ట్గా ఉండేటటువంటి బెల్లం అనేది ఇక్కడ అందుబాటులోకి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళతో మాట్లాడదాం. ఏంటండి ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు, ఎట్లా ఈ ప్రాసెస్ అంటే? ఇక్కడ మన మామూలుగా ఈ గ్రామంలో 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ చిన్నపిల్లతనం మనకు తెలియదు. అయితే గత 10 సంవత్సరాల క్రితం కూడా 25-30 కసలు ఉండే ఇవన్నీ కూలీలు ఊరు మొత్తం ఉండేవి. ఈ కూలీలు పెరిగి అప్పట్లో చిన్న కపల్లి అనేవాళ్ళు. అప్పట్లోనే రోజుకి 10 టైర్ బళ్ళు 4 బళ్ళు వెళ్తూ ఉండేది. మొత్తం పెదపాలెం కాడ నుంచి రేపల కట్ట దాకా మద్రాసు కాలువ దాకా సంక్రాంతి అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది అప్పుడు ఉండేది. అయితే ఈ గిట్టక ఈ మనుషులతో ఈ లేబర్తో చేసే పని ఇది. ఇదంతా వాతావరణం కూడా అనుకూలించాలి, పడకుండా అనుకూలించాలి. ఇక ఇందువల్ల ఈ రిస్కులు పడలేక మొత్తం తీసేశారు. ఇక మేము అప్పుడు లచ్చలు పెట్టేది కసలు కొన్నాం. అది అప్పట్లోనే 2,50,000 కసర 5 సంవత్సరాల నాడే ఇంజిన్ మోటార్లు ఇదిగో ఈ సామాన్ చెక్క వచ్చి 4 ఏళ్ళు యూనిట్లు పోసేది. అవి 10 చెక్కలు కావాలి. ఇట్లా కళాయి వచ్చి 50 ఏళ్ళు 3 కళాయిలు కావాలి. మనం వండేది నెల. ఇవన్నీ పెట్టాలని ఎవరికి అందరూ మానేసేస్తున్నారు. ఇక మాకు ఈ సామాన్ ఉంది కాబట్టి ఈ నెలే మేము మంచి బెల్లం తయారు చేసి ప్రజలకు అందిస్తున్నాము. మీరు ఈ తెచ్చే చెరుకు గడ్డలు మీరే డైరెక్ట్గా పండిస్తారా లేకపోతే అక్కడి నుంచి కొనుక్కొని వస్తారా? 6 ఎకరాలు 7 ఎకరాల వరకు మేమే పెంట పోగులో పశువుల ఎరువులు తోలి మేమే జాగ్రత్త పెంచుకొని దాంట్లో పాసిపెట్టు పటాసుతోనే వేసి పెంచి యూరియా బోరియా గట్ట వాడడం. అందువల్ల క్వాలిటీ వచ్చింది బెల్లం. ఈ డిసెంబర్ 1 నుంచి జనవరి 10, 12, 13 తారీఖు లాగా వండుతాం. మంచి క్వాలిటీ వచ్చింది.
ఈ 40 రోజుల్లో నేను బెల్లం 6 నెలల వరకు గ్యారెంటీ నిల్వ ఉంటుంది. కంపల్సరీ. ఇది మార్కెట్లో 60 రూపాయలు 70 రూపాయలు, మా దగ్గర 150. 150 అయినా ముందు అడ్వాన్స్ ఇవ్వాలి తెప్పించుకోవడానికి. ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. ఇది కొట్టుల్లో 60 రూపాయల బెల్లాలు మీకు ఎప్పుడేం దొరికిద్ది, టన్నుల కొద్ది దొరికిద్ది. అంటే ఇంక ఏమి ఇప్పుడు ఈ తయారీకి మీరు ఆ రసం తీసిన తర్వాత ఏదైనా కెమికల్ ఉంటుందా, లేకపోతే మొత్తం ప్యూరిటీ? కొంచెం పాసిపెట్టు మురిగిపోతాకి, కొద్దిగా బరక సోడా, అంటే తినేల సోడాలో ఇది ఒక బరక సోడా అని కొంచెం లావు పొలుకుంటుంది. అది వేసి ఆ మట్టి తీసేసి క్లీన్ చేసి ఆముదం తేనె రంగులో పెట్టి తీస్తాడు. ఇక అది అరిసి రంగు అట్లాగే నిలబడిపోయింది. ఏ మందులే పడుతుంది మొత్తం ప్రాసెస్ అంతా. గంట రసం తీయాలి, 3 గంటలు మరగాలి, గంట ఆరాలి. ఈ ముక్కలకైతే 1 గంట ఆరాలి, ఆ ఎచ్చకైతే 4 గంటలు ఆరాలి, పోసిన 4 గంటలు ఆరాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.